నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మనకు రాబోయే పౌర్ణమి రోజున ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, డబ్బు అధికంగా పెరగడానికని ఒక పరిహారాన్ని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. కొందరికి వీల్లేని పరిస్థితి ఉంటుంది, కొందరికి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు చేయగలిగితే కనుక ఆ పరిహారం చేసుకోండి, లేదంటే ఈ పరిహారమైనా సరే చేయండి. రెండు చేయగలుగుతారా? రెండు చేయండి. చాలామంది అంటున్నారు కదా, మా ఆర్థిక పరిస్థితి బాగోటం లేదు, డబ్బు రావటం లేదు, మాకు డబ్బు వస్తూనే ఉండాలి, లక్ష్మీదేవి యొక్క కృప మా మీద ఉండాలి, మా మీద కలగాలి అని ఎవరైతే కోరుకుంటారో ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. చాలా శక్తివంతమైన పరిహారం. మా ఇంట్లో డబ్బు నిలబడటం లేదు, ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి, ధనానికి సంబంధించిన ఏవో ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి, అలాంటి వారు ఈ పరిహారం చేసి చూడండి. చాలా ఈజీ అయిన ఒక మంచి పరిహారం ఇది. మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి, కావలసిన పదార్థాలు ఏంటి, ఏ సమయంలో చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్టు, కనీస వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇక పరిహారం మాటకి వెళదాము. ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, అమ్మవారి ప్రసన్నం అనేది కలుగుతుంది. చాలా ఈజీగా ఉండే పరిహారం. అలానే లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో. ధనం ఉండాలంటే మన ఇంట్లో వాతావరణం అనేది అనుకూలంగా మార్చుకోవాలి. మన ఇల్లు అనుకూలంగా లేదు, జాతక రీత్యా మన జాతక చక్రంలో శని భగవానుడు నీచంగా ఉన్న, శుక్రుడు, కుజుడు, రాహువు, కేతువు, శని గ్రహాల ప్రభావం చేత నీచంగా ఉన్నా కానీ మన ఇంట్లో ఉన్నవారు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవారు అంటే సంపాదించే వారికి ఆర్థికపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోతూనే ఉంటాయి, చేతిలో చెల్లిగవ్వ అనేది ఉండకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మన ఇంటికి అతి ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ముఖద్వారం. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, కానీ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. ఏంటంటే గుమ్మం దగ్గర చక్కగా పూజ చేస్తూ ఉండాలి. కొంతమంది అనుకోండి ఈ రోజుల్లో చేయకుండా వదిలేస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం మీరు కనీసం గడపగా పూజ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే అలా వదిలేసామో ధనం అనేది నిలబడుతూ, కొన్ని పదార్థాల ద్వారా చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన అనేది పెరుగుతుంది. గడప దగ్గర చేయటం వల్ల గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం. సంధ్యా సమయంలో కూర్చోవడం కానీ, దువ్వుకోవడం కానీ అలాంటివి మనం చేయకుండా ఉండాలి. అలా చేస్తే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లో ప్రవేశించదని మన పూర్వీకులు అన్నమాట మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఇక్కడ చేసుకునే పరిహారం కూడా గడప దగ్గర చేసుకునే పరిహారం ఇది. ఇక్కడ మీరు చేసుకునే ఈ పరిహారం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు. చేయగలిగితే అందరూ చేయండి. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపుగా చేయాలి. అది కూడా ఈ ఆదివారం సాయంత్రం మనకు పౌర్ణమి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకోవడానికి చూడండి. సాయంత్రం 5 ముందుకు కానీ 6 తర్వాత కానీ మీరు చేసినా కానీ ఈ పరిహారం రిజల్ట్ అయితే ఉండదు. చెప్పిన విధంగా 5 నుంచి 6 గంటల లోపుగా 1 గంటలోగా మీరు చేయాలి. ఈ లోపుగా మీరు కావాల్సిన పదార్థాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని 5 గంటల నుంచి మీరు మొదలు పెట్టండి. ఇక ఈ పరిహారానికని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది. బెల్లం, మిరియాలు, కర్పూరం బిళ్ళలను చూశారు కదా. మీరు ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగానే స్నానం చేయండి. తర్వాత ఒక ప్రమిది తీసుకోండి, ఒక 7 నల్ల మిరియాలు తీసుకోండి. బెల్లం కూడా చిన్న ముక్కలు, ఒక 7 ముక్కలు చేసుకోండి. చిన్న ముక్కలను చేసుకొని ఒక 7 తీసుకోండి. అలానే కర్పూరం బిళ్ళలు కూడా ఒక 7 తీసుకోండి. కర్పూరం బిళ్ళలు లేకపోతే ఇలాంటి ముద్ద కర్పూరం ఉంటే కనుక ఒక చిన్న ముక్కలుగా చేసుకొని 7 తీసుకోండి. అన్నీ కూడా 7 సంఖ్యలోనే తీసుకోవాలి. ఇక్కడ ఏవైతే పెట్టారో 7 మిరియాలు, 7 బెల్లం ముక్కలన్నిటినీ కూడా మీ కుడి చేతిలో తీసుకోండి. తీసుకొని గట్టిగా ముయ్యండి, గుప్పెట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో ఎన్ని గదులుంటే బాత్రూమ్, టాయిలెట్స్ అన్ని గదుల్లోకి వెళ్ళి తిరగండి. వాటిని గుప్పెట్లో పెట్టుకొని అన్ని గదుల్లోనే తిరగండి. ప్రతి ఒక్క గదిలోనూ తిరగాలి.
అలా వెళ్ళిన ప్రతి గదిలోనూ మీరు మీ చేతిలో పెట్టుకొని ఉన్నారు కదండి, గుప్పిట్లో మూసి పెట్టుకున్నారు కదా, దాన్ని ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. అంటే ప్రతి గదిలోకి వెళ్ళడం, తిప్పడం. ఇలా చేసిన తర్వాత మీ ఇంటి ముఖద్వారం దగ్గరికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఒక ప్రమిది పెట్టండి. ఇందాక చెప్పాను కదా, ఒక ప్రమిది తీసుకోవాలని. ఆ ప్రమిది పెట్టండి. ప్రమిదిలో వీటన్నిటిని కూడా పెట్టండి. గుప్పిట్లో ఉన్న వాటన్నిటిని కూడా పెట్టండి. దర్వాజా దగ్గరకు రండి. మీరు ప్రతిరోజు దర్వాజా దగ్గర పూజ చేస్తూ ఉంటారు కదా, గడప దగ్గర. ఆ మెయిన్ గడప దగ్గరికి రండి. బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి వైపున, అంటే మీ కుడి చేతి వైపున, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ కుడి చేతి వైపున ఆ ప్రమిది పెట్టండి. కుడి వైపున పెట్టండి. అయితే మీరు గుప్పిట్లో పెట్టుకున్నారు కదండి, 7 బెల్లపు ముక్కలు, 7 మిరియాలు, వాటన్నిటినీ కూడా ప్రమిదిలో పెట్టి ఒక 7 కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి దాంట్లో. ఇలా పెట్టిన తర్వాత వీటిలో ఒక 7 చుక్కలు నెయ్యి చుక్కలు వేయండి. ఆవు నెయ్యి ఒక 7 చుక్కలు వేయండి. అది కూడా ఒక 7 సంఖ్యతో ఉండేలా ఒక 7 చుక్కలు వేయండి. ఇదంతా మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని ధనం, డబ్బుకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోండి. లక్ష్మీ ప్రసన్నత కలగాలని, మా ఇంట్లో స్థిరంగా ఉండాలని మీరు మనసులో కోరుకోండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న మంత్రాన్ని ఒక 7 సార్లు చదవాలి. ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని ఈ మంత్రాన్ని ఒక 7 సార్లు తలుచుకోండి. తలుచుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వెలిగించండి. దీన్ని కుడివైపు పెట్టిన తర్వాత వెలిగించాలి. మీరు బయట ప్రమిదిలోనైనా సరిపెట్టచ్చు, లేదంటే ఒక ప్లేట్లో అయినా సరిపెట్టి, గుమ్మం దగ్గర అయినా సరిపెట్టి వెలిగించవచ్చు. ఇలా వెలుగుతున్నంతసేపు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి. దీపం ఎంతసేపు వెలుగుతుందో మీరు అక్కడే ఉండి దైవానికి సంబంధించిన నామాలు తలుచుకుంటూ అది పూర్తిగా కొండెక్కేంత వరకు మీరు ఉండి, పూర్తిగా కొండెక్కిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేసేయండి. ఈ రకంగా మీరు ఆదివారం నుంచి మొదలుపెట్టి 7 ఆదివారాల వరకు చేయండి. ఈ ఆదివారం పౌర్ణమి నుంచి మీరు మొదలుపెట్టి ఒక 7 ఆదివారాల వరకు చేయండి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా నెలసరిలో ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు, అంతేగాని మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఈ రకంగా మీరు చేయటం వల్ల మీ జీవితంలో ఎదుర్కొంటున్న జాతకరీత్యా అనేక రకాలుగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ ప్లేట్లో ఉన్న ఆ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి. ఇక మీ జాతకంలో సూర్యభగవానుడు నీచంగా ఉన్నా, శుక్రుడు నీచంగా ఉన్నా, రాహుకేతువుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, గురుబలం మీకు తక్కువగా ఉన్నా కానీ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో నకారాత్మక శక్తిని తీసివేసి ధనానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం. ఈ రకంగా చేయడం వల్ల ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా పోతుంది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా ఈ పౌర్ణమి నుంచి మీరు మొదలుపెట్టి ఒక 7 ఆదివారాల పాటు తప్పకుండా చేయండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.